హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయబోతున్నామండి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎన్నో పోషకాలుంటాయి మనం ఇందులో వేసే పప్పుల వల్ల. పిల్లలైనా, పెద్దలైనా ఎవరైనా తినేయొచ్చండి. వీక్‌గా ఉండే పిల్లలకి ఈ లడ్డు అనేది రోజుకొకటి పెట్టండి. చాలా మంచిది. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ప్లేట్‌లోకి ఒక కప్పు బాదం పప్పు తీసుకునేయాలి. ఇదే కప్పుతో ఒక కప్పు జీడిపప్పు తీసుకునేయాలండి. బాదం పప్పు, జీడిపప్పు సేమ్ కప్పుతో తీసుకునేయాలి. అలానే పావు కప్పు ఎండు ద్రాక్ష, పావు కప్పు పిస్తా పప్పు వేసుకునేయాలి. ఎండు ద్రాక్ష, పిస్తా పప్పు చిన్న కప్పుతో కొలుసుకునేస్తున్నాను. బాదం పప్పు, జీడిపప్పు పెద్ద కప్పుతో కొలిచున్నానండి. చూడండి మీకు చూపిస్తా ఉన్నాను 2 కప్పులనేది. అంటే జీడిపప్పు, బాదం పప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇవి కొద్దిగా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు వీటిల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకునేద్దాము. మీ దగ్గర ఏ కప్ ఉంటే ఆ కప్పుతో మెజర్‌మెంట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేద్దాము చిన్నగా కట్ చేసుకునేసి. దీనికి సరిపడేట్టుగా ఖర్జూరం తీసుకునేద్దామండి. ఇవొచ్చేసి ఒక 35 దాకుంటాయి. అంటే మన గింజల లెక్కన చెప్తా ఉండాను. మనం తీసుకునే ఈ క్వాంటిటీకి ఇది కరెక్ట్‌గా సరిపోతుందండి. స్వీట్ అనేది ఎక్కువ, తక్కువ అవ్వకుండా. ఇప్పుడు మొత్తం మనము ఈ గింజలు తీసి పక్కన పెట్టుకునేసి దీన్ని ఇలా ఒలుచుకునేయాలి. అన్నీ ఇదే మాదిరిగా ఒలిచిన తర్వాత చూపిస్తానండి. ఒకవేళ మీరు ఖర్జూరం ప్లేస్‌లో బెల్లం వేసుకోవాలన్నా గూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా కట్ చేసుకున్నాం గదా! చిన్న ముక్కలుగా. మరీ అంత చిన్నగా కాకుండా ఈ మాత్రం సైజుగా కట్ చేసుకునేస్తే సరిపోతుంది. బాదం పప్పు, జీడిపప్పు అలానే పిస్తా పప్పు ఈ 3 ఇదే మాదిరిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిల్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద వెడల్పాటి పెనం పెట్టుకునేసి ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకునేద్దాము. నెయ్యి కరిగిన తర్వాత ముందుగా మనం బాదం పప్పు వేసుకునేసి మంట మీడియంలో గాని, లో ఫ్లేమ్‌లో పెట్టుకునేసి ఇలా చక్కగా వేపుకోవాలండి. ఈ బాదం పప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు వేసుకునేయాలి. జీడిపప్పు, పిస్తా పప్పు, ఎండు ద్రాక్ష ఇవన్నీ ఇప్పుడు వేసుకోవాలి. బాదం పప్పు అనేది ముందుగా కొంచెం వేపుకుంటే మనకి చాలా బావుంటుందండి టేస్ట్ అనేది. ఇప్పుడు ఈ 3 వేసిన తర్వాత వీటిల్ని కూడా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఇలా చక్కగా వేపుకునేసి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు గుమ్మిడి గింజలు, ఒక పావు కప్పు పుచ్చకాయ గింజలు వేసుకోవాలండి. కరుబుజ్జ గింజలుంటారు గదా! అవి వేసుకోవాలి. అలానే ఒక పావు కప్పు నువ్వులు గూడా వేసుకునేద్దాము. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇదే వెయ్యాలా, అది వేయకూడదని ఏం లేదు. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని లడ్డూలు చేసుకోవచ్చు. ఇప్పుడు మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకునేసి వీటిల్ని ఈ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేపుకోవాలి. ఇలా కలర్ బాగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి వీటిల్ని ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. మనం బాదం పప్పు, జీడిపప్పు పెద్ద కప్పుతో తీసుకున్నాము. పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పిస్తా పప్పు, ఎండు ద్రాక్ష చిన్న కప్పుతో తీసుకున్నామండి. మీకు అర్థం అవ్వాలని మళ్ళీ చెప్తా ఉండాను కప్పు మెజర్‌మెంట్ అనేది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఇందులోకి మనం ఒలిచిపెట్టుకున్న ఖర్జూరం వేసుకునేద్దాము. నేను చిన్న జార్ తీసుకున్నానండి. ఒకవేళ మీరు పెద్ద జార్‌లో వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. మనం మిక్సీ వేసేప్పుడు గూడా మధ్య మధ్యలో చూసుకుంటూ మిక్సీ వేసుకోవాలండి. మనకి ఈ ఖర్జూరం అనేది పట్టినట్టుగా ఉంటుంది. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఇలా వేసుకున్న దాన్ని తీసుకునేసి ఒక ప్లేట్‌లో పెట్టుకునేద్దాము. ఇలా చక్కగా మెత్తగా మెదిగిపోయింది గదా! ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులోకి ఒక స్పూను నెయ్యి వేసుకునేద్దాము. నెయ్యి కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టిన ఖర్జూరం పేస్ట్ వేసుకోవాలి. ఈ ఖర్జూరం పేస్ట్ గూడా నేతిలో ఒక నిమిషం చక్కగా వేపుకోవాలండి. ఇది వేపేప్పుడు గూడా మనకి గెంటుకి ఇలా అతుక్కున్నట్టుగా ఉంటుంది. దాన్ని తీసుకుంటూ ఇలా చక్కగా వేపుకోవాలి. ఇలా ఖర్జూరం పేస్ట్ అంతా కొద్దిగా వేపుకున్న తర్వాత గరిటెతో అంతా ఇట్లా తీసుకునేసి, ఇప్పుడు ఇందులో మనం ఏంచి పెట్టిన డ్రై ఫ్రూట్స్ వేసుకునేద్దాము. ఈ డ్రై ఫ్రూట్స్ వేసేప్పుడు గూడా మంట అనేది సిమ్‌లోనే ఉండాలండి. మీకు చూస్తే గూడా తెలుస్తుంది చూడండి. సిమ్‌లోనే పెట్టుకునేసి వీటిల్ని ఇలా చక్కగా కలుపుకునేయాలి. మనకి ఈ ఖర్జూరం పేస్ట్‌కి ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కలిసిపోతే సరిపోతుంది. చూసారు గదా! ఇలా చక్కగా కలిసిపోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించి పక్కన పెట్టుకునేద్దాము. ఇది పూర్తిగా చల్లారేంత వరకు ఇలానే వదిలేయాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం దీన్ని చక్కగా కలుపుకునేయాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారింది. ఇందులో కొంచెం యాలకుల పొడి గూడా వేసుకునేద్దాము. ఒకవేళ మీకు నచ్చితే వేసుకోండి. లేకపోతే లేదు. నేను టేస్ట్ కోసం కొంచెం స్మెల్‌గా ఉంటుందని వేసినాను. ఇప్పుడు గరిటె తీసి పక్కన పెట్టుకునేసి మనం చేత్తోనే ఇలా చక్కగా కలుపుకునేయాలి. ఖర్జూరంలో చెమ్మనేది ఉంటుంది గాబట్టి మనం నెయ్యి గాని, ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఇలా బాగా కలుపుకున్నాం గదా! ఇప్పుడు మనం లడ్డూలాగా చుట్టుకునేద్దాము. ఈ లడ్డూలు చేయడం చాలా ఈజీ అండి. చాలా త్వరగా గూడా చేసుకోవచ్చు. మీకు చూస్తే ఉంటే గూడా అర్థమైపోయింది చూడండి. మనకు నచ్చిన సైజులో లడ్డూలనేది చుట్టుకోవచ్చు.
మనకి ఈ సైజే కావాలనేం లేదు. నేను కొంచెం మీడియం సైజే చేస్తా ఉండాను. ఇలా లడ్డూలు చుట్టి ఒక ప్లేట్‌లో పెట్టుకునేసి, అన్ని లడ్డూలు ఇదేలాగా చేసుకునేద్దాము. ఇలా చేసి పెట్టుకునేస్తే వారం గాని, 2 వారాలు గాని నిలువుంటాయండి. అంటే మనం ఎక్కువ చేసి పెట్టుకుంటే గూడా 2 వారాలుంటాయి. తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం గదా! వారం ఉంటాయండి. మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్‌కి కరెక్ట్‌గా 15 లడ్డూలొచ్చినాయండి. చూస్తున్నారు గదా! ఇవి మార్నింగ్ లంచ్ బాక్సులకి పిల్లలకి ఇచ్చి పంపిస్తే గూడా ఇష్టంగా తింటారండి. పిల్లలైనా, పెద్దలైనా చాలా మంచిదండి. డయాబెటిస్ ఉన్నోళ్ళు గూడా తినేయొచ్చు. ఇది మనం ఇందులో ఖర్జూరమే వేసినాం గాబట్టి టేస్ట్ గూడా సూపర్‌గా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది గాబట్టి జిమ్ చేసే వాళ్ళకైనా, డైట్ చేసే వాళ్ళకైనా రోజుకొకటి తింటే చాలా హెల్తీగా ఉంటుందండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. ఇది మీరు గూడా ఒకసారి చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందనేది కామెంట్‌లో చెప్పండి.